కింద పడటంలో గొప్పతనం లేదు. ముందుకు సాగటంలో కింద పడిన ప్రతిసారి లేచి నిలబడి ముందుకు సాగటంలోనే గొప్పతనం ఉంది. శత్రువు కంటే మీ మనసులో వచ్చే ఆలోచనలే మీకు ఎక్కువ నష్టం చేస్తాయి. అడుగు వేయకుండా అద్భుతాలు జరగాలని ఆశపడకు. అలుపు లేకుండా పోరాడితేనే అనుకున్నది సాధిస్తావు. మోసం తీయని మాటలతో చేరువవుతుంది. అది బయటపడేసరికి మీ సంతోషాన్ని మొత్తం తీసుకుపోతుంది. నిజాన్ని తెలుసుకోవాలి అనుకునేవారి కన్నా తాము నమ్మిందే నిజమని నమ్మేవారే ఎక్కువ మీ చుట్టూ. మీ ఆలోచన ఎప్పుడు ఉన్నతంగా, ఆదరణ ఎప్పుడు మార్గదర్శకంగా ఉండాలి. సుఖం అనుభవించే వరకు దాని విలువ తెలియదు. కష్టం వచ్చినప్పుడే సుఖం యొక్క విలువ తెలుస్తుంది. నమ్మకాలు నిజాన్ని మార్చలేవు, కానీ విశ్లేషించగలిగితే నిజాలు నమ్మకాల్ని మార్చగలవు. తోట కంటే శక్తివంతమైంది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మనసు చెప్పినట్లు మీరు వినటం కాదు, మీరు చెప్పినట్లు మనసు వినేలా చూసుకోవాలి. 4 విషయాలకు సిగ్గుపడకండి: పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలమ్మా నాన్న, సాధారణ జీవనం. జీవితం కంటే సమయం ఎంతో విలువైంది. ప్రతిరోజును, ప్రతి నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. కాసేపు కదలకుండా ఉంటే శరీర భాగాలే తిమ్మిర్లు పుట్టి కదలకుండా చేస్తాయి. అలాగే పనులను వాయిదా వేసుకుంటూ పోతే అవి జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తాయి. మీరు వదులుకునే ముందు ప్రయత్నించండి. మీరు మాట్లాడే ముందు వినండి. మీరు విమర్శించే ముందు వేచి ఉండండి. మీరు ముందుకు వెళ్లే ముందు క్షమించండి. విలాసాలు, సౌకర్యాలు పక్కన పెట్టి కేవలం అవసరాలపై దృష్టి పెట్టినప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకోగలరు. సంకల్ప బలం ఉండాలే కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. చెయ్యి పట్టుకొని నడిపించిన వాళ్లను, చెయ్యి పట్టుకొని నడిచే వాళ్లను ఎప్పటికీ మర్చిపోకూడదు. నీ భావోద్వేగాలు, బంధాలు, ఆలోచనలు, వ్యక్తులు, ఆస్తిపాస్తులు అన్నీ తాత్కాలికమైనవే. వేటితోనూ అతిగా అనుబంధం పెంచుకోకుండా ముందుకు సాగిపోవాలి. కోపం వచ్చినప్పుడు మౌనం, సమస్య వచ్చినప్పుడు చిరునవ్వు అత్యంత శక్తివంతమైనవి. ఒక పూట తినకపోతే తట్టుకోలేరు. ఎక్కువ తింటే అజీర్తి, తక్కువ తింటే బలహీనత. నీరు తాగపోతే, గాలి పీల్చకపోతే బ్రతకలేరు. శరీరం వేడి 2 డిగ్రీలు పెరిగితే జ్వరం, గుండె ఒత్తిడి పెరిగితే బీపీ, తగ్గితే లో బీపీ, దెబ్బ తగిలితే నొప్పి, కాలితే మంట, చలికి వణుకుతారు, ఎండకు నీరసపడతాడు, నిద్రపోతే అలసట, అతి నిద్ర, ఉభయకాయం అన్నీ బలహీనతలే. అయినా గర్వం, వారే మనిషి. మూడ్ బాగోలేనప్పుడు ఏ కొటేషన్ చదివినా మన కోసమే రాసినట్లు అనిపిస్తుంది. మిమ్మల్ని ఎగతాళి చేసిన వారిపై గొప్ప ప్రతీకారం ఏమిటంటే సాధించే గెలుపు. అదే మిమ్మల్ని అవహేళన చేసిన వారిని జీవితకాలం గుర్తుంచుకునేలా చేస్తుంది. కష్టము, కన్నీళ్లు, సంతోషము, బాధ ఏవి శాశ్వతంగా ఉండవు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండిపోదు. ఆనందం, ఆవేదన కూడా అంతే. నవ్వులు, కన్నీళ్లు కలగాల్సిందే. జీవితంలో కష్టము శాశ్వతం కాదు, సంతోషము శాశ్వతం కాదు. జీవితం ఒక యుద్ధం. శత్రువులు కేవలం మనుషులు మాత్రమే కాదు. మీ సమస్యలు, చిరాకు, ఇబ్బంది, అసంతృప్తి ఇవన్నీ మీ శత్రువులే. వీటితో పోరాటమే యుద్ధం. పిల్లలను 5 ఏళ్లు వచ్చే వరకు రాజులా పెంచాలి. తర్వాత 10 ఏళ్ళు దాసునిలా పనులు చేయించాలి. 16 ఏళ్ల తర్వాత స్నేహితుల్లా సలహాలిస్తూ మంచి మార్గంలో నడిపించాలి. నీ ఆస్తిని, నీ జీవితాన్ని నిలబెట్టుకోవటం కంటే నీ నిజాయితీ నిలబెట్టుకోవటం అవసరం. వృధాగా ఎన్నేళ్లు గడిచిపోయాయనేది పట్టించుకోవద్దు. బలంగా కొన్ని నెలలు కష్టపడు. మిగిలిన జీవితం అంతా నీకు నచ్చినట్లు మారుతుంది. కొన్ని సందర్భాల్లో ముందుకు వెళ్ళటం ఎంత ముఖ్యమో అవసరమైనప్పుడు ఆగిపోవటం అంతకన్నా ముఖ్యం. మూర్ఖులు పొగడతలు వినటం కంటే మంచివాళ్ల మందలింపు వినటం మంచిది. ప్రతిదీ పరిగెత్తి చేయవలసిన అవసరం లేదు. జీవితంలో పరుగును ఆపి నిదానం అలవాటు చేసుకోండి. పరిగెత్తి కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేల ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు. అందం నడవడికలో ఉంటుంది కానీ ఆడంబరాల్లో కాదు. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది. గౌరవం మరియు మర్యాద ఇచ్చేవారితోనే సంబంధాలు పెట్టుకోండి. స్వార్థపరులతో సంబంధాలు పెంచుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. జీవితం నేర్పిద్ది దేనికి ఎదురు చూడవద్దని, ముందుకు సాగిపోమ్మని.
ఎవరి మీద ఆధారపడవద్దని, ఆత్మవిశ్వాసమే నీ ఆయుధమని, నీకు నువ్వే తోడు అని, ఎదుటివారికి నీడగా ఉండమని. డబ్బు అనే ఆయుధం లేకపోతే జీవితం అనే యుద్ధం చేయలేవు. ఊపిరున్నంత వరకు డబ్బు నీతో ఉండాలని గుర్తుంచుకోవాలి. నీ కష్టాలను ఎలా పరిష్కరించుకోవాలనేది మాత్రమే ఆలోచించు, కానీ వాటిని పరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకే బరువు. జీవితంలో 36 గుణాలు అక్కర్లేదు, 4 మాత్రమే చాలు. అవి మంచి ప్రవర్తన, నిర్మలమైన ఆలోచన, అందమైన మనసు మరియు నిజాయితీ. నలుగురి మెప్పు కోసం నిన్ను నువ్వు మార్చుకోవటం వేరు, నీకు నచ్చేలా నిన్ను నువ్వు మార్చుకోవటం వేరు. డబ్బు జీవితంలోకి కొత్త రంగులు తెస్తుంది, ఎదుటివారి మనసులోని రంగులను బయటపెడుతుంది. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో శత్రువులు మాత్రం ఉండకూడదు. ఇంట్లో పోరు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా ప్రశాంతంగా బ్రతకలేరు. మీరు చేసిన మంచిని మరుక్షణంలోనే మర్చిపోవాలి. మీకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దాన్ని పవిత్రంగానే చూస్తారు. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం. ఆకురాలే కాలం రాకుండా చెట్టుకు కొత్త చిగురులు రానట్టే కష్టాలు, పోరాటాలు లేకుండా మంచి రోజులు రావు. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందనేది కూడా అంతే నిజం. అనుభవానికి వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు అనుభవాలు కూడా మార్గాన్ని మార్చగలవు. నువ్వున్న చోటు నీకు నచ్చందైతే నచ్చిన చోటుకి ప్రయాణం ప్రారంభించు. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. నీ మాట చావాలనుకునే వారిని బ్రతికించాలి, అంతేకాని బ్రతికున్న వారిని చంపకూడదు. జీవితం తలరాతలో ఉన్నట్లు నడుస్తుంది తప్ప మీరు ఆశించినట్లు ఎప్పుడూ నడవదు. అవయవ లోపంతో శరీరానికి అవిటితనం ఉన్నా పర్వాలేదు, కానీ బిహేవియర్ లోపంతో క్యారెక్టర్కి అవిటితనం తెచ్చిపెడుతుంది. వివేకం గలవారు సలహాల కోసం ఎదురు చూస్తుంటే మూర్ఖులు పొగడ్తల కోసం నిరీక్షిస్తూ ఉంటారు. అందరూ అనుకుంటారు సైలెంట్గా ఉండేవారికి ఏమీ తెలియదని, కానీ వాళ్ళకు తెలియని విషయం ఏమిటంటే అన్నీ తెలిసిన వారే సైలెంట్గా ఉంటారని. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మీరు ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు. ఎవరి జీవితాన్ని వారు ఒక ముక్కలో వివరించలేరు. పక్కనున్న మనిషి జీవితాన్ని అర ముక్కలో వివరిస్తారు. ఇదే మన సమాజం. ఏ విషయంలో ఎవరి మీద ఆధారపడకు. ఒకసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతకానితనం. వీలైనంత వరకు ఎవరి సహాయం లేకుండా బ్రతకటం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. జీవితంలో సమస్యలు ఎదురైనప్పుడు ఓర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు సాగిపోవాలి. మనకంటూ ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడనే నమ్మకంతో ఏదైనా ప్రయత్నించి అంతా మంచే జరుగుతుంది. కలుపు మొక్క పెరిగినంత త్వరగా తులసి మొక్క పెరగదు. అలాగే అవినీతిపరుడు ఎదిగినంత త్వరగా నీతిపరుడు ఎదగడు. మనిషిలో ఎన్ని లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవటానికి అసలు ప్రయత్నించకపోవటమే అసలైన లోపం. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. సైనికుడు చేస్తే పోరాటం, రాజు చేస్తే యుద్ధం. యుద్ధం చేస్తావో పోరాటం చేస్తావో నువ్వే ఆలోచించుకో. మరి నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఆలోచన మంచిదైతే మెదడు స్వచ్ఛంగా, ఆహారం మంచిదైతే శరీరం ఆరోగ్యంగా, ప్రవర్తన మంచిదైతే హృదయం ఆనందంగా, వీటితోనే జీవితం సంపూర్ణంగా ఉంటుంది. పెన్నులో ఏ రంగు సిర ఉంటే అదే రంగులో రాత వస్తుంది. అదేవిధంగా మనసులో ఏ ఆలోచన ఉంటే అదే విధంగా మన కర్మలుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.